సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. మనం హాయ్ వ్యూవర్స్, మీలాగే నాలాగే మనందరిలాగా తను కూడా ఓ మూవీ ఎంతూజియాస్ట్, సినిమా పిచ్చోడు. ఇక్కడి నుంచి మేము ఇద్దరం కలిసి సినిమా గురించి డిస్కస్ చేస్తాం ఇంట్రెస్టింగ్గా. హాయ్ హాయ్ సార్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మొదలు పెడతాం. షూర్ సార్. మనం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అది సూపర్గా ఉండాలి. ఓకే. లేటెస్ట్ రిలీజ్ చూసుకుంటే మన టాలీవుడ్లో 29th రిలీజ్ అవుతుంది సరిపోతుంది శనివారం. న్యాచురల్ స్టార్ నాని నటించిన. అవును సార్. చూసావా ట్రైలర్? చూశాను సార్. ఎలా అనిపించింది? యాక్చువల్లీ ట్రైలర్ వరకు అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్. ఎందుకు అంటే మూవీ అనౌన్స్మెంట్ వీడియో ఒకటి వచ్చింది అప్పుడు స్టార్టింగ్లో. అది చూసి ఓకే, సాటర్డే మాత్రమే పవర్స్ వచ్చి మిగతా డేస్ అన్నీ కూడా పవర్స్ లేక, అంటే మనం హనుమాన్ యొక్క దీంట్లో ఉన్నాం కాబట్టి అప్పుడు మేబీ ఒక సూపర్ హీరో టైప్ అనుకున్నాం. దాని తర్వాత నాని గారి బర్త్డే వీడియో కానీ, లేదనుకుంటే మొన్న ఎస్జే సూర్య గారి బర్త్డేకి సంబంధించి మన పురాణాలు రెఫరెన్స్ పెట్టు వీడియో కానీ చూసినప్పుడు వివేక్ ఆత్రేయ చాలా కసిగా తీస్తున్నాడు, ఈసారి ఖచ్చితంగా ఒక మంచి మెమొరబుల్ ఇస్తాడు అని అనిపించింది. కానీ ట్రైలర్ కట్ చూస్తే ఎక్కడో పాయింట్ వరకు యూనిక్గా ఉంది సార్. భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఆ హీరో క్యారెక్టర్ ఓన్లీ సాటర్డే మాత్రమే కోప్పడ్డం, మిగతా డేస్ అంతా కూడా నార్మల్ పర్సన్. ఆ క్యారెక్టర్ యూనిక్గా ఉన్న ఎక్కడో యూనిక్నెస్ని కమర్షియాలిటీ బ్లెండ్ చేసి కమర్షియాలిటీ డోస్ ఎక్కడో పెరిగిందేమో అని ఎక్కడో ట్రైలర్ కట్లో మాత్రం అనిపించింది సార్. నేను క్వైట్ ఆపోజిట్గా ఉన్నాను. టీజర్ ట్రైలర్ చూసి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఓకే. ఎందుకంటే నువ్వు అన్నావు సాటర్డే పవర్స్ రావటం, పవర్స్ వస్తున్నాయని ఎక్కడే చెప్పలేదు. సాటర్డే మాత్రమే అతను కొడతాడు, కోపాన్ని ఆ రోజు ఉపయోగించుకుంటాడు. దాంట్లో సూపర్ పవర్స్ ఉన్నాయని ఎక్కడ చెప్పలే. అసలు సూపర్ హీరో సినిమా ఇది అన్న ఎక్కువ ఇండికేషన్స్ ఏమి ఇవ్వలేదు. శనివారం మాత్రమే కొట్టడం ఏంటి అనేది నాకు క్యూరియాసిటీతో పాటు కొన్ని డౌట్స్ కూడా తీసుకొచ్చింది. ఓకే, ఎలా లాజికల్గా ఎర్రర్ కొడుతుంది, ఇది సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే దొరికిపోతారు, ఈ కాంప్లికేటెడ్ పాయింట్ని ఎలా తీసుకున్నాడు వివేక్ ఆత్రేయ అని నాకు టీజర్ చూసినప్పుడు అనిపించింది. ఎందుకంటే శనివారం మాత్రమే అతను కోపాన్ని ప్రదర్శించి అందరిని బట్టి కొడుతున్నాడు, మిగతా రోజులందరూ ఇతను గుర్తుపెట్టుకున్న వాళ్ళందరూ కొట్టరా వచ్చి కుడిది ఏమవుద్ది, అసలు దాన్ని ఎలా లాజికల్గా సెట్ చేస్తాడు అనుకున్నాను. బట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా తను సెటప్ చేశాడు అనిపించింది. అంటే మంచి బ్యాక్డ్రాప్ తీసుకున్నాడు. అంటే ఇది సూపర్ హీరో ఫిలిం. సూపర్ హీరో ఫిలిమ్స్ అంటే అందరూ సూపర్ హీరోలు పవర్స్తో ఉండే సూపర్ హీరోలు ఉండరు, ఎమోషన్ కూడా పవర్గా ఉన్న సూపర్ హీరోలు ఉన్నారు. వాళ్ళతో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. నాకు కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య. అంటే ఇలాంటి సినిమాలకి ఫస్ట్ సూపర్ హీరో రాబిన్ హుడ్ అని చెప్పొచ్చు. అతను మొహానికి మాస్క్ వేసుకొని పెద్దవాళ్ళని కొల్లగొట్టి పేదలకు పంచుతూ ఉంటాడు. ఆ తర్వాత మాస్క్ ఆఫ్ జోరో, తెలుగులో కూడా కొండవీటి దొంగ, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే ఇలా శనివారం మాత్రమే కొడతాడు, మిగతా రోజుల్లో మామూలు మనిషిలా ఉంటాడు, శనివారం నాడు మాస్క్ వేసుకొచ్చి కొడతాడు. బాగుంది, అదిరిపోయింది అనిపించింది నాకైతే. సో నేను క్వైట్ ఆపోజిట్ కాదు. అంటే నువ్వు ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు నువ్వు చూసిన విధానం వేరు, దృష్టి వేరు. సో అందుకని నీ ఎక్స్పెక్టేషన్స్ మారినాయి అంటాను. కానీ బట్ ఫస్ట్ నాలాగా చూసిన వాళ్ళు మాత్రం టీజర్ కంటే నేను ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను, పక్కాగా ఎంజాయ్ చేశాను. నాకు క్లియర్ కట్ నాకైతే ఒక బ్లాక్ బస్టర్ కనిపించింది. ఓకే, నాకైతే ట్రైలర్లో అంటే అన్నీ సెట్ అయినట్టు ఉన్నాయి కరెక్ట్గా. అంటే ఆ కాన్సెప్ట్, ఆ శనివారం మాత్రమే కొట్టడం, దానికి బ్యాక్ డ్రాప్ మొత్తం క్లియర్గా సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ట్రైలర్ కట్తో మంచి క్లారిటీ ఇచ్చారు. అంటే ఎస్జే సూర్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, నాని శోక్లాపురం అనే ఊరు తరపున వాళ్ళ వరపున పోరాటానికి తను వస్తాడు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా సెట్ చేశారు అనిపించింది. అంటే లవ్ స్టోరీ కానీ, నాని క్యారెక్టర్లో 2 షేడ్స్ ఉన్నాయి. మాస్క్ వేసుకుని ఒక రకంగా, మాస్క్ లేకుండా ఒక రకంగా అమాయకుడిగా కనిపించడం, అండ్ తన కోపానికి కూడా ఒక మీనింగ్ ఉంటుందని ట్రైలర్లో భలే పెట్టారు. అవును, ఈ డీటెయిల్స్ అన్నీ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. బట్ నేను ఫస్ట్ టీజర్ చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు నాకు అంత రాలా. బట్ వెనెవర్ ఇదైతే వచ్చిందో ఈ టీం ఏదో చేస్తుందరా బాబు, ఈ సినిమాలో ఏదో విషయం ఉంది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది అని అనిపించింది. ఓకే, నువ్వు అంటే ఈ పురాణాల రిఫరెన్స్లు నువ్వు ఫస్ట్ తీసుకున్నప్పుడు కొంచెం అంటే మన ఇమాజినేషన్కి ఎప్పుడు కూడా బౌండరీస్ ఉండవు, వెళ్ళిపోతాం ఎక్కడికో ఏదో ఒక చిన్న పాయింట్ని పట్టుకుని. బట్ ఇక్కడ నువ్వు ఆలోచించింది వేరే ఉండొచ్చు. ఇక్కడ ఇతనేమో వివేక్ ఆత్రేయ ఈ ట్రైలర్లో చూసుకుంటే చిత్రగుప్తుని యముడిని కలిపి హీరోకి పెట్టాడు. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే తనే చిట్టా రాస్తాడు, అంటే చిత్రగుప్తుడు చిట్టా రాస్తాడు, దాన్ని అమలయ్యేటట్టు యముడు చేస్తాడు. అవును, ఇక్కడ ఆ కాన్సెప్ట్ని భలేగా బ్లెండ్ చేశాడు కథలో అనిపించింది వివేక్ ఆత్రేయ. చిత్రగుప్తులాగా తనే చిట్టా రాసుకుంటాడు 6 రోజుల పాటు, 7వ రోజున దాన్ని యముడిలాగా వెళ్ళి అమలు చేస్తాడు.
ఆ బుక్ పెట్టుకున్నాడు, ఆ బుక్లో అతను రాసి ఒకళ్ళ పేరు రౌండ్ చేశాడంటే అది బ్యూటిఫుల్ డీటెయిల్. అది నాకు చాలా బాగా నచ్చింది. అది చాలా ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎలిమెంట్. అది ఎన్ని రకాలైన రాని దాన్ని ప్రాపర్గా డీల్ చేసి దానికి తగ్గ ఒక సాటిస్ఫాక్టరీ సీన్స్, సిచ్యువేషన్స్, డీటెయిల్స్ పడి అనుకో బ్లాస్ట్ అవుతుంది. అంటే నేను చూసిన సిచ్యువేషన్స్ వరకు మంచి విలన్ ఉన్నాడు, ఆ విలన్కి తగ్గ హీరోని కూడా బాగా సెటప్ చేశాడు. ఆ హీరోకి ఒక కాంప్లికేషన్ ఉంది, వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ అతను అన్యాయంగా ఉన్న వాళ్ళ వైపునికి, అన్యాయం అయిపోతున్న వాళ్ళకి అగనెస్ట్గా ఫైట్ చేస్తున్నాడు. నాకైతే బాగుంది. ఇంకా చెప్పు, ఇంకేమైనా డౌట్లు ఉంటాయి? యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింటే అదే, లైక్ నేను కూడా అదే అన్నా, ఒక యూనిక్ పాయింట్ని ఎక్కడో కమర్షియలైజ్ చేశారు అని. నేను ఎందుకు అట్లా అనిపించింది అంటే, ఎక్కడో ఆ ఒక ఊరు రెఫరెన్స్ తీసుకునేటప్పుడు ఎక్కడో నాకు స్టువర్ట్పురం అన్న రెఫరెన్స్, టైగర్ నాగేశ్వరరావు గారి రెఫరెన్స్ తగిలింది. దాని తర్వాత ఎస్జే సూర్య గారు ఎక్సలెంట్ యాక్టర్, దాని గురించి మనం అసలు నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆ పాత్ర కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడ అనిపించలేదు. లైక్ ఆల్రెడీ ప్రీవియస్గా అతను ఆ పాత్ర చెయ్యింది లేదు, అతను దాంట్లో జీవించి 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 దీంట్లో చేశారు మనకు ఆల్రెడీ. అంటే అది కూడా నాకు ఎక్కడ కూడా అంత అంటే లైక్ కొత్తగా చూస్తున్నామేమో ఎస్జే సూర్య గారిని అని నాకైతే ఎక్కడ అనిపించలేదు సార్. అంటే తెలుగులో అసలు ఎంతమంది ఎప్పుడు చూసారు? తెలుగులో అని కాదు, ఆ సూర్య గారు తమిళ మూవీ మానాడు ఉంది కదా సార్, దాంట్లో మనం గమనిస్తే లైక్ అతను కంప్లీట్గా సైకిక్ బిహేవియర్ అని కాదు, కానీ తను వన్స్ ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అవుతారో అప్పుడు మనం ఆ క్యారెక్టర్ మనం గమనించవచ్చు. లైక్ సెకండ్ హాఫ్లో ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తిన క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు ఆ యాంగిల్ మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనకు రిలీజ్ అయిన భారతీయుడు 2లో కూడా సమ్ షేడ్స్ ఎక్కడో బేసిక్గా, కానీ ఈ మూవీలో దాన్ని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు, అదంతా ఓకే. కానీ ఎందుకో తెలియని ఒక రిఫరెన్సెస్, అంటే చూస్తున్న ఫ్రేమ్ అంతా చూస్తున్నప్పుడు ఎక్కడో తెలియని రిఫరెన్సెస్ ఎక్కడో నన్ను డిస్టర్బ్ చేశాయి అనమాట. ఎందుకు అంటే టీజర్స్ ఎక్కడా కూడా నాకు ఒక్క దగ్గర కూడా ఇది ఏదో రెఫరెన్స్, ఇది ఎక్కడదో అన్నట్టు ఏమనిపించలే. మన పురాణాల నుంచి మంచి క్యారెక్టర్స్ తీసుకున్నారు, దాని నుంచి ఒక పర్ఫెక్ట్ బాగా కసిగా చేస్తున్నారు అన్న దీంట్లోనే ఉంది తప్ప, ఇక్కడ విజువల్గా ఎక్కడో చిన్నపాటి కాన్సెప్ట్ బేసెస్లోని రిఫరెన్స్ మీరు ఇందాక అన్నారు లైక్ రాబిన్ హుడ్ క్యారెక్టర్ బేసెస్ అని, అది కూడా సేమ్ చెడుకి నుంచి తీసుకొని మంచికి సాయం చేయడం అనే కాన్సెప్ట్. ఇది ఆ బేసెస్ తీసుకునేటప్పుడు ఎక్కడో ఆ ఊర్లో ఉన్నోళ్ళు అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఇది అనడము, ఇదంతా కూడా నాకు ఎక్కడో టైగర్ నాగేశ్వర్ అక్కడ కొంచెం ఆ ఫస్ట్ ఫ్రేమ్లోనే నాకు కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాయి అనమాట. దాని నెక్స్ట్ హీరో క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. లైక్ చాలా బాగా డిజైన్, మీరు చెప్పినట్టే సేమ్, లైక్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, ఎక్సలెంట్ ఉంది. దాని తర్వాత మెల్లగా అదంతా కూడా ఎక్కడో కమర్షియలైజ్ అవుతుంది, అట్లా ఒక కమర్షియల్ బేస్లో వెళ్ళిపోతుందేమో. వివేక్ ఆత్రేయ గారి ప్రీవియస్ మూవీస్ మనం చూసుకుంటే సార్, చాలా సీరియస్ ఎమోషన్స్ని కూడా చాలా లైట్ హార్టెడ్గా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఒక మంచి స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకొని, బ్యూటిఫుల్గా కామెడీ యాడ్ చేసుకొని, మంచి సీన్స్ డిజైన్ చేసుకొని చాలా స్మూత్గా ఆడియన్స్కి ఇంజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఎక్కడో ఇది మిస్ అయిపోయిందేమో, వివేక్ ఆత్రేయ గారు ఎక్కడో కొంచెం డైల్యూట్ అయ్యారేమో అన్న బేసిస్ వచ్చింది. వివేక్ ఆత్రేయ పాయింట్ ఆఫ్ వ్యూని చూసి నువ్వు డిసప్పాయింట్ మారినా ఉండు బాబు, ఆయన్ని ఎప్పుడు ఒకలాగా ఉంచేస్తారు. ఇప్పుడు ఆయన కసిగా తీస్తున్నాడు అంటే సుందరానికి సినిమా సరిగ్గా చూడలేదు, దానికి చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్లు ఇచ్చారు, వాటన్నిటికీ సమాధానం చెప్పాలి అన్న కసితో తను చేస్తున్న సినిమా ఇది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వివేక్ ఆత్రేయ అంటే ఇలాంటి సినిమాలే తీయాలి అన్న జోన్ నుంచి బయటకు రావండి. ఒకసారి ఆయన కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు, తను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు కమర్షియల్ అంటూ మాట్లాడితే కమర్షియల్ సినిమా ఇది. నానికి పెద్ద కమర్షియల్ మాస్ హీరో అవ్వాలని ట్రై చేస్తాను, ఆల్రెడీ అయ్యాడు దసరాతో. కమర్షియల్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఎలా ఉంటాయి, దాంట్లో కొన్ని రిఫ్రెషింగ్ బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంతా అసలు ఇంకా కొత్త మాస్ సినిమా హ్యాండింగ్ తీసుకొస్తారు ఎవరైనా, ఎప్పటికప్పుడు ఉన్నదాన్ని ప్రాపర్గా చెప్తున్నారో లేదా, పర్ఫెక్ట్గా చెప్తున్నారో లేదా అని చూడండి. ఆ పర్ఫెక్షన్ కనబడుతుంది నాకైతే ట్రైలర్ వరకు. ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకేమైనా డౌట్స్? అదే సార్, అక్కడ డౌట్స్ అని కాదు, నేను కూడా అదే అంటున్నా. లైక్ మేము ఇక్కడ అంటుంది ఏంటంటే వివేక్ ఆత్రేయ గారు మీరు మారిపోయారండి అన్నట్టేం అనట్లేదు. ప్రీవియస్ సీట్ల వల్ల ఎప్పుడైతే వివేక్ ఆత్రేయ గారి ప్రీవియస్ వర్క్స్ ఇవన్నీ చూడడం వల్ల, తర్వాత టీజర్స్ కట్స్ కానీ అనౌన్స్మెంట్ వీడియోస్ కానీ ఇవన్నీ ఒక హై ఇవ్వడం వల్ల, ట్రైలర్ కట్ వచ్చిన తర్వాత మేమేంటంటే ఒక విధంగా డిసప్పాయింట్ అయినా వీఆర్ హ్యాపీ దట్ వివేక్ ఆత్రేయ టుక్ ఏ టర్న్, ఒక కాన్సెప్ట్ వైజ్ కొంచెం టర్న్ తీసుకున్నారు, తను బాగా కసిగా చేస్తున్నారనే ఉంది. మేము భయపడుతుంది ఏంటంటే అదే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కాబట్టి మంచి యూనిక్ పాయింట్ని కమర్షియల్ ఎలిమెంట్స్లో ఇప్పటి వరకు వివేక్ ఆత్రేయ గారు టచ్ చేయలేదు.
దాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకండి అన్న పర్స్పెక్టివ్లో మేము ఎక్కడో భయపడుతున్నాం సార్, కరెక్ట్గా చెప్పాలంటే. భయపడద్దు, అవకాశం ఏమంటే రిలీజ్ అయ్యేంత వరకు భయపడకుండా ఉండండి. రిలీజ్ అయిన తర్వాత ఎటు తెలిసిపోద్ది కదా, అప్పటి వరకు ఎందుకు భయపడాలి, ఎంకరేజ్ చేయండి. ప్లస్ ఇంకోటి చెప్తున్నాను, స్మూత్ మూమెంట్స్ అండ్ స్మూత్ ఎమోషన్స్కి అతను ఐ థింక్ వదిలిపెట్టాడు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడు అనుకుంటున్నాను. ఎందుకంటే చారు సూర్య లవ్ స్టోరీ, అదే నాని కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు దాని గురించి. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక మంచి మూమెంట్స్ ఉంటాయని. అక్కడ సాటిస్ఫై చేస్తాడు అనుకోవచ్చు కదా, కనపడుతుంది. అక్కడ ఒక మంచి సాంగ్ పడింది, సూపర్ సాంగ్ వచ్చింది, విన్నారో లేదా. సో దాన్ని బట్టి చూసుకుంటే ఐ థింక్ డిసప్పాయింట్ చేయడం మిమ్మల్ని. అలాగే మాస్ ఆడియన్స్, నాని కోసం వచ్చే మాస్ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేసే విధంగానే తను అంతా రాసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు అనిపిస్తుంది. అండ్ వన్ థింగ్ నాకు ఇంకా ఎక్సైటింగ్ అనిపించింది ఏమిటి అంటే, కొండవీటి దొంగ లాంటి సినిమా తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ట్రై చేశారు కానీ ఆ వైబ్ లేదు. నాకు ఈ సినిమాలో ఆ వైబ్ కనపడుతుంది, నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అంటే మెగాస్టార్ అంత కొండవీటి దొంగలో కూడా మాస్క్ వేసుకుని ఆయన అన్యాయం అయిపోతున్న వాళ్ళ కోసం పోరాటం చేస్తారు. దెన్ ఆ టైప్ ఆఫ్ ఇది కనపడుతుంది దీంట్లో. సో నాకు అది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఈ సినిమాని చూడడానికి ముందర. అంటే మెగాస్టార్ ఏ రకంగా అయితే తను స్క్రీన్ ప్రెజెన్స్తోనూ తన పెర్ఫార్మెన్స్తోనూ ఆ క్యారెక్టర్లో రాణించి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో అది నాని ఇస్తున్నాడు అనిపిస్తుంది నాకు ఈ సినిమాలో. సో అది కూడా నాకు ఈ సినిమా అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చిన మంచి ఫీలింగ్ ఈ సినిమాకి సంబంధించి. చాలా హ్యాపీ. మీరు చాలా వీడియోస్లో చెప్తుంటారు, ఒక్కసారి డైరెక్టర్ అనే వాళ్ళకి ఒక మంచి విజన్ ఉంటే అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయని. ట్రైలర్ కట్ల అది క్లియర్గా కనబడింది సార్. అది మాత్రం ఒప్పుకొని తీరాలి. లైక్ మ్యూజిక్ కంపోజిషన్ కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ, లైటింగ్ డిజైనింగ్ కానీ, షార్ట్ కటింగ్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. ఏంటి అంటే మా భయాలు ఎక్కడ కూడా భయాలుగా మిగలపోకుండా మేము ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసేస్తాము అన్న ఫీల్ క్రియేట్ చేస్తే చాలు సార్ వివేక్ ఆత్రేయ గారు. మీ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ థింక్ ట్రైలర్తో అతను ఇచ్చాడు అనుకుంటాను, సినిమాతో అది అవుద్దా లేదా అనేది అతను ప్రూవ్ చేసుకోవాలి. అంతే సార్, అది. సో నేనైతే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఆల్ ద బెస్ట్ వివేక్ ఆత్రేయ, ఆల్ ద బెస్ట్ నాని, అండ్ ఆల్ ద బెస్ట్ టోటల్ సరిపోదా శనివారం మూవీ టీమ్. అండ్ మేము కూడా చాలా ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నాం మూవీ ఎలా రాబోతుంది అనేది. ఎక్కడ ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వివేక్ ఆత్రేయ గారు యూ విల్ గెట్ ఏ బ్లాక్ బస్టర్, వీఆర్ హోపింగ్ దట్. సో రిలీజ్ రోజున వీలైన తొందరగా మేమిద్దరం కలిసి వచ్చే రివ్యూ చెప్తాం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, తిను మనం. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.